హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఎక్కడో బిగ్ బాస్ గ్రహాల మూమెంట్ మారినట్టు అనిపించిందా మీకు ఈరోజు? గ్రాండ్ లాంచ్ 2.0, అదే గ్రాండ్ లాంచ్ రీలోడ్ అనాలా రీఫ్రెష్ అనాలా నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా బాగా అనిపించింది. ఎంతమందికి మెయిన్ గ్రాండ్ లాంచ్ కంటే ఈ గ్రాండ్ లాంచ్ రీలోడ్ ఆర్ 2.0 అనేది 10 రెట్లు బెస్ట్ అనిపించిందో చెప్పండి. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసేపు అయితే అస్సలు చూస్తేను లెస్ దాన్ 7-8 మినిట్స్లో అయిపోద్ది రివ్యూ, ఎందుకంటే ఆల్రెడీ గ్రాండ్ లాంచ్ రీలోడ్ అందరూ చూసే ఉంటారు. జస్ట్ నా ఒపీనియన్ ఏంటి, నా ఇంప్రెషన్ ఏంటి అని చెప్పడం కోసమే. వెరీ పాజిటివ్ నోట్లో స్టార్ట్ అయ్యి అలానే సస్టైన్ అయితే అలాగే కంటిన్యూ అయ్యి అలాగే పాజిటివ్ నోట్తో ఎండ్ అయినట్టు అనిపించింది. గ్రాండ్ లాంచ్ 1.0 అంటారో మెయిన్ గ్రాండ్ లాంచ్ అంటారో అదైతే నీరసం వచ్చింది. ఒకనొక సందర్భంలో అయితే నిద్ర కూడా వచ్చింది. ఇది మామూలుగా లేదు. చాలా ఎలా అనిపించిందంటే, ఒక పేషెంట్ ఐసీయూ వార్డ్ నుంచి జనరల్ వార్డుకి వస్తే ఎంత స్వేచ్ఛగా ఉంటుంది, ఒక ఆక్సిజన్ 100% తీసుకుంటే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది. అలాగే మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. అలాగే ఎందుకంటే మెయిన్గా ఈ సీజన్లో ప్రాబ్లం ఏమైందంటే, అన్నీ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, సింపతీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కొట్టుకున్నారు, అన్నీ ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది. ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం 100%గా 200% ఫిల్ చేశారు. వచ్చిన క్యాండిడేట్స్ అలాంటి వాళ్ళ గురించి కూడా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. వాళ్ళు ఎవరు అందరికీ తెలిసే ఉంటుంది లేదు, నేను చెప్పేదే ఉంది, కానీ బట్ ఫస్ట్ నుంచి సీజన్ 1 నుంచి చూసిన వాళ్ళకి తెలియదు కదా. సో అలాంటి వాళ్ళు అందరి గురించి చెప్తా. వాళ్ళు ఎవరు, అప్పుడు ఏ వారాలు వెళ్ళిపోయారు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ ఇంపాక్ట్ ఏమి ఉండబోతుంది, టాస్క్లు మొత్తం ఒక 4 టాస్కులు జరిగాయి, అందులో ఎవరెన్ని గెలిచారు, వాటి పవర్ ఏముంటుంది, అండ్ రేపు నామినేషన్స్ పంచేది, ఇలా నీట్గా చెప్పేసి ముగించేద్దాం. సో బేసిక్గా 8 వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ మనం చెప్పినవే, అవే వైల్డ్ కార్డ్స్ వచ్చారు. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోసం కోరుకున్నట్టు అనిపించింది. అందుకే 3 to 4 మెంబర్స్ కంప్లీట్లీ ఎంటర్టైనర్స్ వాళ్ళు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ టాస్క్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ వచ్చేసరికి హరితేజ గారు సీజన్ 1, ఇప్పుడు నేనైతే సీజన్ 1 నుంచి చూసాను, అప్పటి నుంచి నాకు బిగ్ బాస్ కనెక్ట్ అయింది. నేను వేరే లాంగ్వేజెస్ చూడలేదు, బట్ అప్పుడు ఫస్ట్ టైం బాగా అనిపించింది. ఫస్ట్ టైం అయితే ఆ ఎక్సైట్మెంటే వేరు, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది, తెలియదు కూడా. ఫస్ట్ 1 వీక్ మా ఫ్రెండ్ని కనుక్కొని ఆడి హిందీ బిగ్ బాస్ చూసేవాడు, ఆడి చెప్పేవాడు, అలా కనెక్ట్ అయిన సీజన్ 1కు ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తుంది ఆ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వేరే 2, 3, 4 నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి అది అర్థం కాదు. ఆ ఫీలే వేరు, ఎందుకంటే ఒక 70 రోజులు పూణేలో మామూలుగా ఉండేది కదా, చనికి గులాబ్ జాములు గలగలలాడిపోయేవి, శివబాలాజీ ఫైట్లు, హరితేజ హరికథలు, హరితేజ కామెడీ ఎంటర్టైనర్ అనుకుంటారు. హరితేజ గట్టిగా వేస్తుంది పాయింట్లు, గొడవలు కూడా. ఆ యాంగిల్ ఎవరికి తెలియదు. హరితేజ ఇప్పుడు కరెక్ట్గా గమనిస్తే ఈ 8 కంటెస్టెంట్స్ వచ్చారు కదా వైల్డ్ కార్డ్స్, ఇందులో ఎవరైనా టాప్ 5 ఉన్నారంటే హరితేజ 3rd ప్లేస్ సీజన్ 1. మేము ఆ టైంలో విన్నర్ కూడా అవుతుందేమో అనుకున్నాం, టఫ్ ఫైట్ ఇస్తుంది, 2nd ప్లేస్ అనుకున్నాం. బట్ ఆదర్శ్ వచ్చారు చాలా చాలా చిన్న మార్జిన్తో. ఆమె చాలా వెరీ పవర్ఫుల్ కంటెస్టెంట్, ఆమె చాలా పర్ఫార్మర్. ఆమె ఇంకా మామూలుగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, నామినేషన్లు గట్టిగా పెడుతుంది, ఫైట్లు ఉంటాయి, ఫిజికల్ టాస్క్లు ఆడుతుంది, అన్నీ వర్బల్గా బాగా మాట్లాడుతుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఆమె స్ట్రెంత్లు ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్లో చాలా మిస్ అవుతున్నాయి. సో అది కరెక్ట్గా ఫిల్ చేసే పర్సన్ అనిపించింది, వన్ ఆఫ్ ద పర్సన్స్ హరితేజ గారు. చాలా బాగా అనిపించింది. మీకే అనిపించింది చెప్పండి. పర్ఫెక్ట్ కాంపిటేటర్ ఆమె చాలా. ఈమె కానీ కరెక్ట్గా ఆడితే ఈమె టాప్ 5 అండ్ విన్నర్ అవ్వడానికి కూడా ఆశ్చర్యం లేదు. విన్నర్ అంటే గుర్తొచ్చింది, ఈసారి వైల్డ్ కార్డ్స్ కానీ పర్ఫెక్ట్గా ఆడితే 100% ఛాన్స్ ఉంది వైల్డ్ కార్డ్కి వెళ్ళడానికి. మళ్ళీ అది న్యాయం అన్యాయం ఉండదు, అది షోలో కాన్సెప్టే కాబట్టి. ఎందుకంటే బిగ్ బాస్ హిందీలో కూడా అలాగే విన్ అయ్యారు వైల్డ్ కార్డ్స్, ఇంకా వేరే సీజన్లో కూడా విన్ అయినట్టు ఉన్నారు. ఈసారి గోల్డెన్ ఆపర్చునిటీ. అలా అని చెప్పి ఓల్డ్ కంటెస్టెంట్స్ డిప్రెస్ అవ్వకూడదు, డిమోటివేట్ అవ్వకూడదు, కానీ వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి పికప్ అయ్యి వీళ్ళకి కానీ గట్టి కాంపిటీషన్ ఇచ్చారనుకోండి, వీళ్ళకి అప్పుడు ఆ సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. ఉంటుంది కదా ఫీల్, డే 1 నుంచి ఉన్నారు, పోనీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, బట్ ఇప్పటి నుంచి మారి మంచి ఊపులోకి వచ్చారనుకోండి, అప్పుడు వీళ్ళకి బాగుంటుంది. సో విన్ సిచ్యువేషన్ బాగుంటుంది. ఈసారి నేను చాలా పాజిటివ్గా ఉన్నాను, పాజిటివ్గానే వెళ్తుంది ఇప్పటి వరకు, పాజిటివ్గానే ఉండబోతుంది కూడా అనుకుంటున్నా. ఎందుకంటే యాజ్ అన్ ఆప్టమిస్టిక్ పర్సన్ మనం పాజిటివ్గా ఉండాలి, అది మ్యాటర్. ఇంకోటి ఎంతమంది గమనించారు, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ నాకు అనిపించింది చెప్తా, వైల్డ్ కార్డులు వస్తున్నప్పుడల్లా వీళ్ళు మొగాలు లగట్లే ఓల్డ్ కంటెస్టెంట్లు. ఎందుకో తెలియని భయం, ఒక కంగారు. మణికంఠనే కదా అందరిది అలాగే ఉందన్నమాట. నేను ఇంకా మణికంఠ ఒకటే భయపడతారు ఏమనుకున్నా, కానీ అందరిది లెగట్లే. ఎందుకు అంత భయపడకూడదు, వాళ్ళు కూడా మనుషులే కదా. ఏముంది, 5 వారాల తర్వాత వచ్చారు, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, అది వాళ్ళకి ప్లస్ మైనస్ కదా. ఇప్పుడు మీరు యూనిటీగా ఉండి గట్టిగా ఆడితే మీ గ్రాఫ్ కూడా వేరే లెవెల్ వెళ్తుంది. అది గుర్తించాల్సింది మీరు దయచేసి
ఆ లోలో ఉండకండి, ఎందుకంటే ఆడియన్స్కి ఎప్పుడైనా ఫస్ట్ నుంచి వచ్చే చూసిన వాళ్ళకి చిన్న ఏమంటారు ఆ లిఫ్ట్ ఇస్తారు. సో నేను చెప్పేది వాళ్ళకి ఎలాగో వెళ్ళదు, కానీ నేను చెప్తున్నా వాళ్ళ ఫ్యాన్స్ కానీ వెళ్తుంది కాబట్టి. సో మీరేమి డిమోటివేట్ అవ్వకండి, వాళ్ళు కానీ గట్టిగా ఆడితే వాళ్ళు కూడా విన్ అవుతారు. అది సో అది చెప్పాలనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఎవరు వచ్చేది టేస్టీ తేజ. టేస్టీ తేజ వాస్ హిలేరియస్. సీజన్ 7లో కూడా ఫుల్ హిలేరియస్, ఇప్పుడు కూడా అదే హిలేరియస్. పర్ఫెక్ట్ క్యాండిడేట్ అన్నమాట ఆ ఫన్ యాంగిల్ ప్రొవైడ్ చేయడానికి. హరితేజ ఎలాగో టేస్టీ తేజ అలాగే. టేస్టీ తేజ చేసారు ఇంకో మాట కూడా అన్నాడు, లాస్ట్ టైం కప్పు మిస్ అయింది, ఆ కప్పు కూడా తీసుకెళ్తా, అండ్ లాస్ట్ టైం ఓన్లీ ఎంటర్టైన్ మీద ఫోకస్ చేసి ఈసారి గేమ్ మీద కూడా ఫోకస్ చేస్తానని. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. వెరీ పర్ఫెక్ట్ క్యాండిడేట్ టేస్టీ తేజ. 3 వచ్చేసరికి ఎవరు వచ్చారు ఆర్డర్లో వెళ్దాం, నైని పావని అనుకుంటా. ఆమెకు పాపం అది నిజంగా బ్యాడ్ లక్ అనుకోవాలి. సీజన్ 7లో లాస్ట్ సీజనే టేస్టీ తేజ అంటే మర్చిపోయి. టేస్టీ తేజ 9వ వారం వెళ్ళిపోయాడు. ఆర్డర్లు చెప్తున్నా కదా, ఫస్ట్ టైం హరితేజ వచ్చేసరికి టాప్ 3, ఈయన 9వ వారం వెళ్ళిపోయాడు. ఈమె పాపం వైల్డ్ కార్డ్ వచ్చిన వెంటనే వెళ్ళిపోయింది. ఈమె 5 రోజులు ఉంది కరెక్ట్గా చెప్పాలంటే. వెరీ పొటెన్షియల్ క్యాండిడేట్, బట్ బ్యాడ్ లక్ ఫార్చ్యూన్స్ ద బ్రేవ్ అన్నట్టు. ఇప్పుడు సెకండ్ ఆపర్చునిటీ వచ్చింది. ఐ హోప్ షీ విల్ ప్రూవ్ హర్ సెల్ఫ్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే పాజిటివ్ ఇంటెంట్ ఉంది, కరెక్ట్ ఫిట్ అనిపిస్తుంది. మీకేమనిపించింది చెప్పండి. 4th మెహబూబ్ అయితే వెరీ కాన్ఫిడెంట్గా అనిపించాడు. మెహబూబ్ సీజన్ 4లో చాలా గట్టిగా ఆడాడు, బట్ డ్యూ టు సమ్ ఆ అగ్రెసివ్ నేచర్ రీజన్స్ వల్ల అలాగా 10th వీక్ 11th వీక్ వెళ్ళిపోయాడు అనుకుంటా పాపం. ఈసారి గట్టిగా ఆడితే విన్నర్ కూడా అవడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆయనలో అన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. నాకు ఆ కాన్ఫిడెంట్ లుక్స్లో నాకు అర్థమవుతుంది గట్టిగా ప్లాన్ చేశాడు మనవాడు అని చెప్పి. చూద్దాం. అండ్ సీజన్ 4 ఎంతమంది చూసారో తెలియదు, కానీ నాకు తెలిసి ఆల్మోస్ట్ చూసుంటారు. ఫిజికల్ ఫైట్లో మనవాడు ఆడతాడు, మామూలుగా ఆడాడు, పృథ్వీకి డబల్ ఆడతాడు. ఎందుకని అంత ఓవర్ హైప్ ఇస్తున్నావు అంటే చూసాం కూడా చెప్తున్నాం. సో ఫిజికల్ గేమ్స్ నెక్స్ట్ ఎలాగో ఇప్పుడు దోలు తీరుస్తారు. 2 క్లాన్లు పెట్టారు కదా, ఏది వైల్డ్ కార్డ్స్కి ఏమో రాయల్స్, వీళ్ళకేమో ఓజీస్ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. చూడండి మెహబూబ్ గేమ్ ప్లే కాదు, ఫిజికల్ గేమ్స్ ఎలా ఆడతాడు, అరాచకం, ఇంకా మృగమే అనే పాజిటివ్ నోట్. సో మెహబూబ్ కూడా చాలా మంచి పిక్ అనిపించింది. మీకు అనిపించింది చెప్పండి. 5 ఎవరు వచ్చారు, రోహిణి. ఈమె గురించి చెప్పాలి. రోహిణి నాకు ఈరోజే తెలిసింది రోహిణి వైజాగ్ అని మా ఊరని. ఓకే, ఆ తర్వాత నాకు చాలామంది మీద మెసేజ్ చేశారు ఇన్స్టాలో, అది కూడా తెలీదా బ్రో నీకు వైజాగ్ అని. ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఆమె మంచి ఎంటర్టైనర్. ఆమె గురించి మీరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సీజన్ 3లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దరిద్రం కొట్టేసి గుసగుసలాడేసి నామినేషన్లోకి వచ్చి, కానీ ఆమె సూపర్ కామెడీ చేస్తుంది. ఏమంటే ఆన్ ద ఫ్లై కామెడీ, అంటే ఇన్స్టెంట్ మ్యాగీ లాగా పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్. మళ్ళీ ఈమె కూడా ఎంటర్టైన్మెంట్ కోటాలోనే తీసుకున్నారు. ఆమె 4వ వారం వెళ్ళిపోయింది. ఆ 4వ వారం వెళ్ళే క్యాండిడేట్ అయితే అస్సలు కాదు. ఆమె చాలా సూపర్గా ఫన్ ప్రొవైడ్ చేస్తారు. ఏది హెల్దీ కామెడీ మాట, డబుల్ మీనింగ్ కామెడీలు కాదు. పర్ఫెక్ట్ చాయిస్, బాగా అనిపించింది. వచ్చి కూడా చాలా మంచి కామెడీ చేసింది హౌస్మేట్స్తో. నెక్స్ట్ 6th వచ్చేసరికి గౌతమ్ నాకు సీజన్ 7 కంటే ఇప్పుడే బాగా కాన్ఫిడెంట్గా అనిపించాడు మెహబూబ్ లాగే. గౌతమ్ కూడా పాపం 13వ వారం వెళ్ళిపోయాడు. ఇంకొక వారము ఇంకోటి అయితే టాప్ 5 టాప్ 6లో ఉందిను. ఆ రిగ్రెట్ కూడా ఉంది, ఈసారి కప్పు పట్టుకుని వెళ్తానని చెప్పి. సోలో బాయ్ మూవీ రిలీజ్ ఉంది, ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏదో ఉందన్నాడు, పోస్ట్ రిలీజ్ అయింది అన్నాడు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ మూవీ ఆల్సో. సో మనోడు కూడా మంచి కసక్రాజ్ అంటే ఫైట్లో గట్టిగానే ఉంటుంది. సో మెహబూబు, గౌతమ్ వర్సెస్ నిఖిల్, నబీలు, పృథ్వీ, ఇదేదో జరిగేలా ఉంది, గట్టిగానే చూడాలి. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయారు కదా 6. 7, 8 ప్యాకేజీలో వచ్చారన్నమాట. గంగవ్వ గురించి తర్వాత మాట్లాడదాం. అవినాష్ గురించి చెప్పేది లేదు. అవినాష్ గ్రాఫ్ బిఫోర్ బిగ్ బాస్ 4, ఆఫ్టర్ బిగ్ బాస్ 4. దాని తర్వాత ఆయన అప్పులన్నీ తీరాయి, మంచి పొజిషన్లో ఉన్నాడు. వెరీ గుడ్ కమీడియన్, వెరీ గుడ్ ఎంటర్టైనర్, అండ్ గట్టిగా కూడా మాట్లాడతారు సీజన్ 4 చూసిన వాళ్ళు. సో పర్ఫెక్ట్ పిక్. ఆయన కాకపోతే టాప్ 5 అవ్వలే, ఆయన టాప్ 7 అయ్యాడు సీజన్ 4లో. బట్ ఈసారి వెరీ హై ఛాన్స్ టాప్ 5 అవ్వడానికి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గంగవ్వ ఎందుకవ్వ వచ్చో అనిపించింది. నాకేమనిపించిందంటే 1 వారం 2 వారాల నుంచి ఎలిమినేట్ చేసేస్తారేమో, జస్ట్ షోకి ఆ యాంగిల్ కూడా ప్రొజెక్ట్ చేద్దాం, రూరల్ ఏరియాల్లో వర్కౌట్ అవుతుంది గంగవ్వ యాంగిల్ అని. ఇది ఒక్కటే కరెక్ట్ పిక్ కాదేమో అనిపించింది. ఆమె ఏదో ఇన్సల్ట్ చేద్దాం కాదు, కానీ ఎందుకంటే అన్ని లిమిట్లెస్ అన్నప్పుడు, లిమిట్లెస్ ఫైట్లు, లిమిట్లెస్ టాస్క్లు పెట్టినప్పుడు ఆమె ఏజ్గా సహకరించదు. మళ్ళీ సింపతి యాంగిల్లో ఆమెను ఎవరు ఏమనరు. ఈ నాన్న పంచాయతీ అంతా చూడాలి లైవ్లో. ఈ ఒక్క సెగ్మెంట్ నాకు చిరాకు వచ్చింది. బట్ చూద్దాం మరి ఏ క్యాలిక్యులేషన్స్ మీద తీసుకున్నారు గంగవ్వ గారిని. సో ఓవరాల్గా ఆమెను పక్కన పెడితే ఆమెను డిస్రెస్పెక్ట్ఫుల్ చేయాలి అని కాదు, కానీ
ఏం కరెక్ట్ ఫిట్ కాదనిపించింది. మిగిలిన 7 ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అగ్రెసివ్ నేచర్స్ ఉన్నారు, ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, ఎండ్యూరెన్స్ గేమ్లు, ఫిజికల్ గేమ్లు, మెంటల్ గేమ్లు అన్ని కంప్లీట్ ప్యాకేజ్ అనిపించింది. పర్ఫెక్ట్గా ఉన్నారు మాట రాయల్స్, మామూలుగా లేదు. రాయల్ ఛాలెంజెస్లో ఉన్నారు. కట్ చేస్తే మన ఓజీస్ కూడా రండి, బాగా ఆడండి. మీకు సపోర్ట్ ఎప్పుడు ఆడియన్స్కి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు ఆడుకోవచ్చు. ఆ కష్టం విలువ ఆడియన్స్కి తెలుసు. మీరు డీమోటివేట్ అవ్వకండి, చీరప్. ఓకే, నెవర్ లేట్. ఇప్పుడైనా మారండి, ఆ మాస్కులు తీయండి, యునైటెడ్గా ఉండండి, ఫన్ కూడా ప్రొవైడ్ చేయండి, అలాగే ఆట ఆడండి. ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. ఒక ఫ్రెష్ వైబు, ఒక రిఫ్రెష్మెంట్ ఫీలింగ్, ఒక పాజిటివ్ నోటు, ఒక పాజిటివ్ ఎనర్జీ నాకు వచ్చింది. మీకు ఏమనిపించిందో చెప్పండి. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ 1 నేను రివ్యూ చేసింది చూడండి. నేను చూసి కష్టమే అని చెప్పి తమ్ముళ్ళు కూడా అదే పెట్టా, తీసుకెళ్ళండి. ఇప్పుడు అలా అనిపించలేదు, బై గాడ్స్ గ్రేస్ బాగా అనిపించింది. సో 4 టాస్కులు పెట్టారు. ఇక్కడ కూడా దరిద్రమే, 3 ఏమో కొత్త వాళ్ళు గెలిచారు. ఎవరు కొత్త వాళ్ళు? రాయల్స్ గెలిచారు, 1 ఓజీ గెలిచారు. సో ఆ ఓజీ గెలిచిన దానివల్ల దానికి వచ్చిన పవర్ ఏంటంటే రేషన్ మేనేజ్మెంట్, బెడ్రూమ్ అలొకేషన్ మేనేజ్మెంట్ ఇచ్చారు పవర్. వీళ్ళు ముగ్గురు ఏం గెలిచారంటే, ఒకటి గెలడం వల్ల ప్రైజ్ మనీ 20 లక్షలు యాడ్ అయింది. సో ఇంతకుముందు 18 + 20 ఇప్పుడు 38 లక్షలు. ఈ సీజన్ 50 లక్షల కంటే ఎక్కువ పెట్టేటట్టున్నారు. దాని కాన్సెప్ట్ ఏంటి అర్థం కావట్లేదు, వచ్చాక చెప్తా. ఇంకో పవర్ ఏమో వచ్చేసరికి నామినేషన్ రిలేటెడ్ షీల్డ్ ఒకటి వచ్చింది, అది నామినేషన్ అప్పుడు యూజ్ చేస్తారనుకుంటా. ఇంకోటి ఇమ్యూనిటీ రిలేటెడ్ పవర్ కూడా వచ్చింది, అది కూడా వీళ్ళకి వచ్చింది, రాయల్స్కి. 3 పవర్లు వచ్చి. సో అక్కడే వాళ్ళు డిమోటివేట్ అయిపోయారు. వాళ్ళు కూడా చాలా మంచిగా, ఎవరు మన కొత్త వాళ్ళు మంచిగా చూసి వచ్చారు. ఏ గేమ్కి చాయిస్ ఇచ్చినప్పుడు ఎవరిని పట్టుకోవాలో కరెక్ట్గా పట్టుకున్నారు. వాళ్ళతో అయితే మనం గెలుస్తాం. ఎస్పెషల్లీ అవినాష్, మహబూబ్ వచ్చి చెవులో చెప్తాడు, టీం వర్క్ ఉంది, గౌతమ్ వచ్చి మాట్లాడతారు, వీళ్ళు పిక్ చేసుకు ఇలా ఆడని చెప్పి. సో వాళ్ళు ఫుల్ ఆన్ స్ట్రాటజీతో వచ్చారు. సో మై డియర్ ఓజీస్, మీరు యూనిటీతో ఉండండి, గట్టిగా ఆడండి, డిమోటివేట్ అవ్వకండి. ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. వాళ్ళు కూడా మనుషులే. సో గట్టిగా ఆడండి, మాకు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయండి. మీరు కూడా ఆడుకుంటూ వెళ్ళిపోండి. అలా లిమిట్లెస్ ఫన్, ఎంటర్టైన్మెంట్, డ్రామా అన్నీ. ఎక్కువ డ్రామా వద్దు, మళ్ళీ మెలో డ్రామా వద్దు, నార్మల్ డ్రామా తెల్లండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఇప్పుడు ఇంకా లైవ్ స్టార్ట్ అయ్యి నాకు తెలిసి మంచిగా ఉంటుంది. మిడ్నైట్ గుసగుసలో కలుద్దాం. అది 3కో 4కో 5కో తెలియదు. ఎంతవరకు అయితే అంతవరకు మొత్తం రికార్డ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్లన్నీ రాసి మన విశ్లేషణతో మళ్ళీ 4 గంటలకి 5 గంటలకి కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్ చెప్పను. ఎంజాయ్ చేయండి సండే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.